టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దివంగత మాజీ ఎమ్మెల్యే రాంగ్యా నాయక్ మిర్యాలగూడలో ఘన నివాళి. ఉత్తర ద్వార దర్శనోత్సవానికి భారీ ఏర్పాట్లు నిర్వహించిన అధికారులు. పెద్దకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. యువ చైతన్య ర్యాలీతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజాచార్య స్వామి. గొర్రెల మేకలకు నట్టల నివారణ క్యాంపెయిన్ నిర్వహించిన వైద్యాధికారులు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద సమావేశం. రఘునాథపురం గ్రామాన్ని వెంటనే మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ డిమాండ్. ఆలయంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న డిఆర్డీఏ నాగిరెడ్డి. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్పాత్లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఉదయం 5 గంటలకే ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి, డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి, డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అంతేకాక నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు. నిరాశ్రయులు వసతి కేంద్రాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని, ఇందుకు గాను అక్కడక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని నల్గొండ ఆర్డీఓ వై అశోక్ రెడ్డిని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. గడిచిన 2-3 ఏళ్ల నుండి నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిరాశ్రయుల వసతి గృహాన్ని నిర్వహించడం జరుగుతుందని, దీన్ని వినియోగించుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా, ఫోన్ నెంబర్ సమర్పిస్తే చాలన్నారు. ప్రస్తుత నిరాశ్రయుల వసతి కేంద్రంలో 17 మంది ఉన్నారని, 60 మందికి వసతి కల్పించేందుకు ఇక్కడ అవకాశం ఉందని, మహిళలు, పురుషులకు వేరువేరుగా డార్మెటరీలతో పాటు టాయిలెట్ సౌకర్యం ఉన్నాయని తెలిపారు. ఎలాంటి ఆధారం లేనివారు, ఆశ్రయం లేనివారు, వివిధ కారణాల వల్ల ఇంటి నుండి బయటకు వచ్చిన నిరాశ్రయులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉండవచ్చని, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రం పూర్తి భద్రతతో ఉందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సకు వచ్చిన వారి సహాయకులు, అత్యవసర చికిత్సలకు వచ్చిన వారి సహాయకులు ఈ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్యాజువాలిటీతో పాటు ఆసుపత్రికి క్యాంటీన్, నిర్మాణంలో ఉన్న పీజీ హాస్టల్ను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు అన్ని పనిచేసేలా చర్యలు తీసుకోవాలని, స్టోర్ రూమ్కు ఉపయోగిస్తున్న గదులు సద్వినియోగం చేసుకోవాలని, మున్సిపల్ వాహనాల ద్వారా ఎప్పటికప్పుడు చెత్తను తొలగించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎన్జీ కళాశాల వద్ద ఉన్న వీధి వ్యాపారుల షట్టర్లను 2 ర్యాకులు ఏర్పాటు చేసి వినియోగించని దుస్తులు, చెప్పులు, బూట్లు వంటి అవసరమైన వారు వినియోగించుకునేందుకు ఒక కేంద్రం ఏర్పాటు చేయాలని ఆర్డీఓతో పాటు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఆర్డీఓ వై అశోక్ రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ సయ్యద్ మూసాబ్ అహ్మద్, జీజీహెచ్ డిప్యూటీ ఆర్ఎంఓ డాక్టర్ నాగేష్, తహసీల్దార్ పరశురాం తదితరులున్నారు. కీర్తిశేషులు ధీరావత్ రాంగ్యా నాయక్ 24వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో వారి విగ్రహం వద్ద వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాంగ్యా నాయక్ సతీమణి మాజీ ఎమ్మెల్సీ భారతి రాంగ్యా నాయక్ పాల్గొన్నారు. కీర్తిశేషులు ధీరావత్ రాంగ్యా నాయక్ 24వ వర్ధంతి సందర్భంగా మిర్యాలగూడ పట్టణంలో వారి విగ్రహం వద్ద వివిధ పార్టీల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ కుల సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, రాంగ్యా నాయక్ సతీమణి, మాజీ ఎమ్మెల్సీ భారతి, రాంగ్యా నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బడుగు బలహీన వర్గాలకు అందుబాటులో ఉంటూ పేద ప్రజల పక్షాన నిలిచిన నేతగా పేరొందినారు. సమితి అధ్యక్షులుగా, దేవరకొండ ఎమ్మెల్యేగా ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ ప్రాంత ప్రజలకు నిత్యం అందుబాటులో వారి హయాంలో 12కు 12 అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్నారు. ఆయన లేని లోటు ఎవరో తీర్చలేరని, హతమార్చిన మావోయిస్టులు సైతం ఇంతటి మహోన్నత నేతను కాల్చినందుకు చివరి క్షమాపణలు చెప్పిన దుస్థితి ఎక్కడా జరగలేదు కాబట్టి నూతనంగా ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకున్న వారంతా వారి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో చిరుమరి కృష్ణయ్య, స్కైలాబ్ నాయక్, రామలింగయ్య, చిలుకూరి బాలు, పొదిల్ల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నందిని రవితేజ, మహమ్మద్ అలీ, నర్సిరెడ్డి, బెజ్జం సాయి, షౌరి, బాలాజీ నాయక్, చిట్టిబాబు, భాషా నాయక్, మాన్యా నాయక్, లింగా నాయక్, సైదా నాయక్, గాజుల శ్రీను, మాలి కాంతారెడ్డి, తగలకొప్పుల సైదులు, సర్పంచులు శ్రీహరి, దర్శ్య, లింగస్వామి, రమణ, గోపాల్, రమేష్, తులసిరామ్, లాలా, కిరణ్, శంకర్, శ్రీనివాసరెడ్డి, ఇందిరా, గిరిబాబు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వచ్చినటువంటి గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణయ్య గారికి, అదేవిధంగా చిట్టిబాబు నాయక్ గారికి, అందరికీ పేరు పేరు సర్పంచ్, ఇతర సర్పంచ్లకు, ఎంపీలకు, ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా బాధాకరం, చాలా విచారకరం. నాడు గిరిజన కుటుంబంలో పుట్టి ఒక అత్యున్నత స్థాయి ఎమ్మెల్యేగా ఉండి భారతదేశంలోనే చాలా పెద్ద పేరు గాంచిన వ్యక్తి రాంగ్యా నాయక్ గారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఒక అమితమైన అందరికి గౌరవం ఉండేది ఆయన ఉంటే రాంగ్యా నాయక్ గారు. కానీ నెక్స్ట్ నాడు విచక్షణ రహితంగా కాల్చడం చాలా బాధాకరం. ఆ సిద్ధాంతాలు మర్చిపోయి మన గిరిజన బిడ్డను చంపడం చాలా బాధాకరం ఉంది. కాబట్టి ఆయన ఆశయ సాధన పనిచేయాలి. ఆయన చిన్నపాటి రాళ్ళావుతలతో ఆ స్థాయిలో పేరు సంపాదించుకొని ఆ రీతిలో మనం అందరూ గిరిజన జాతి కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఎన్నిసార్లు చెప్తున్నాం. కానీ మన వాళ్ళందరూ ఒక లైన్లోకి వస్తలేరు. ఈసారిలో ఒక దాటి మీద ఒకటి మీరు అందరూ ఒక నడవడికను మార్చుకోవాలని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అదేవిధంగా చాలామంది సర్పంచ్ అందరూ కూడా మంచిగా నడవడికతో మంచిగా నడిచి మీరందరూ కూడా మంచి పేరు సంపాదించి మన గిరిజన జాతికి, మన జాతికి పేరు సంపాదించుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాంగ్యా నాయక్ గారి ఆశయ సాధనకు పనిచేయాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబానికి కూడా భగవంతుడు ఆరోగ్యాలు కల్పించి వారందరూ కూడా ఆశీర్వచనం చేయాలని కోరుకుంటూ శ్రీరామన్న అన్న ఇచ్చోర్రే ఇచ్చోర్రే పెయిన్ వస్తే నవ్వంటున్నావు. లోపల గుచ్చితే నవ్వు వస్తుంది. మహేష్ బాబు ఫోనే తీయట్లేదండి.
వైష్ణవ క్షేత్రాల్లో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పవిత్ర పర్వం వచ్చే మంగళవారం ఆవిష్కృతం కానుంది. ఈసారి వైకుంఠ ద్వార దర్శనం రాత్రి వరకు కొనసాగిస్తారు. యాదగిరిగుట్ట ఆలయ దేవుడు శ్రీ లక్ష్మీ సమేతంగా మహావిష్ణువు రూపంలో గరుడ వాహనంపై వేకువజామున 5:30 భక్తులకు దర్శనమిస్తారు. గోపురాలు, అష్టభుజి మండపం, ప్రాకారాలను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వైష్ణవ క్షేత్రాల్లో వైకుంఠ ముక్కోటి ఏకాదశి పవిత్ర పర్వం వచ్చే మంగళవారం ఆవిష్కృతం కానుంది. ఈసారి వైకుంఠ ద్వార దర్శనం రాత్రి వరకు కొనసాగిస్తారు. యాదగిరిగుట్ట ఆలయ దేవుడు శ్రీ లక్ష్మీ సమేతంగా మహావిష్ణువు రూపంలో గరుడ వాహనంపై వేకువజామున 5:30 భక్తులకు దర్శనమిస్తారు. గోపురాలు, అష్టభుజి మండపం, ప్రాకారాలను విద్యుత్ దీపాలతో అలంకరించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో వెంకట్రావు చెప్పారు. 6 రోజుల పాటు కొనసాగే ఆలయ వార్షిక అధ్యయనోత్సవాలకు వైకుంఠ ఏకాదశి రోజే శ్రీకారం చుడతారు. సుదర్శన హోమం, స్వామి కళ్యాణోత్సవాలు నిలిపివేస్తారు. బ్రేక్ దర్శనానికి ఉదయం 10 గంటల వరకు అనుమతించరు. సాయంత్రం యథావిధిగా 4 నుండి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలియజేశారు. స్వామివారి దర్శన పేరు భక్తులు, స్థానికులు గమనించగలమని లక్ష పుష్పార్చన స్వామివారి భక్తులు. రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని NH65 జాతీయ రహదారి చిట్యాల పెద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, హైవే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు.
రానున్న సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉండే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకొని NH-65 జాతీయ రహదారి చిట్యాల పెద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనుల కారణంగా ప్రజలకు, హైవే ప్రయాణికులకు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ చిట్యాల పెద్దకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పనులు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, వాహనాల రాకపోకలను పరిశీలించారు. పండుగ రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజల భద్రతే ప్రథమ లక్ష్యంగా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా సర్వీస్ రోడ్లపై ట్రాఫిక్ మళ్లించడంతో కొన్ని ప్రాంతాల్లో గుంతలు ఏర్పడి రోడ్లు దెబ్బతినడం వల్ల వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రమాదాలు జరగకుండా తాత్కాలికంగా రోడ్డు మరమ్మతులు చేపట్టడం, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టివ్ సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునే విధంగా జిల్లా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టబోతుందని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, నార్కట్పల్లి సిఐ నాగరాజు, ఎస్ఐ మధుబాబు, రోడ్డు సంబంధించిన ఇంజనీర్లు తదితర అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యువ చైతన్య కార్యక్రమం విజయవంతమై పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన యువ చైతన్య కార్యక్రమం విజయవంతమై పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపిందని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో నల్గొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ చైతన్య కార్యక్రమం ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పార్టీ శ్రేణులంతా నల్గొండ నియోజకవర్గం నుంచి స్వచ్ఛందంగా 3,000 మందికి పైగా తరలి వచ్చారని అన్నారు. యువ చైతన్య కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పార్టీ శ్రేణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎలాంటి పదవి వచ్చినా రాకపోయినా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఇదే ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నామని అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలలో ఇదే ఉత్సాహంతో పనిచేస్తూ అత్యధిక స్థానాలలో అభ్యర్థులను గెలిపించుకుంటామని తెలిపారు. తాను ఆర్టీసీ చైర్మన్ పదవి కోరుకున్నప్పటికీ ఇయ్యకపోయినా కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకు పోతానని పేర్కొన్నారు. బీజేపీ మాదిరిగా తాము మతతత్వ రాజకీయాలు చేయమని, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, పార్టీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, ఆర్టీఏ డైరెక్టర్ కుసుకుంట్ల రాజిరెడ్డితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు జహంగీర్ బాబా, మామిడి కార్తిక్, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, కేవీఆర్ సతీష్, కొప్పు నవీన్, పిల్లి యాదగిరి, పెరిక మహేష్, రంజిత్, హర్షవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మేము నిన్న 140వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువ చైతన్య ర్యాలీ పెట్టడం జరిగింది. ఆ ర్యాలీలో పాల్గొన్న దానికి విజయవంతం చేయడానికి కృషి చేసిన నాయకులకు, అలాగే యువజన కాంగ్రెస్ నాయకులకు, నూతన సర్పంచులకు, మాజీ ప్రజాప్రతినిధులకు, అలాగే మున్సిపల్ మాజీ కౌన్సిలర్లకు,
మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, జూకూరు రమేష్ గారికి, మార్కెటింగ్ చైర్మన్ గారికి, సంపదన్న గారికి, లక్ష్మయ్య గారికి, నాగరాజు గారికి, కార్తీక్, రాజిరెడ్డి, అలాగే కోటి, మన యూత్ కాంగ్రెస్ పవన్, అలాగే సతీష్, మిగతా నాయకులను జహాంగీర్, ఆనంద్, అందరు కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మేము ఏదైతే సంకల్పం తీసుకున్నామో యువకులందరినీ కాంగ్రెస్ పార్టీ వైపు తీసుకురావాలనే లక్ష్యంతో మా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము దానికి 1 ఇయర్గా ఆగాల్సి వచ్చింది. మేము గత సంవత్సరం చేయాల్సిన ప్రోగ్రాము పెద్దలు మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం వల్ల డిసెంబర్ 26వ తారీఖు నాడు చనిపోవడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు 28వ తారీఖు నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఉంటుంది కాబట్టి అప్పుడు చేయలేకపోయినాం. మళ్ళీ 1 ఇయర్ దాకా ఆగి ఏదైతే మేము అనుకున్న ప్రోగ్రామ్ సక్సెస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నల్గొండ మండలం, కనగల్లు, తిప్పర్తి మరియు మున్సిపాలిటీ, నల్గొండ మున్సిపాలిటీలోని యువకులందరూ, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ స్వచ్ఛందంగా, అంటే ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా అనేది, ఎందుకంటే కామన్గా ఎప్పుడైనా స్వచ్ఛందంగానే వస్తారు, కానీ ఈసారి మేము ఎలాంటి ఎక్స్పెన్సివ్ లేకుండా వాళ్ళే సొంతంగా ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేసుకొని వాళ్ళే సొంతంగా రావడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ కూడా ఏ దాన్ని కూడా ఇబ్బంది పడకుండా ఒక పీస్ఫుల్ వాతావరణంలో మా ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆదేశాల మేరకు నేను నిర్వహించిన సభకు మీరు కూడా మంచి మైలేజ్ ఇచ్చి మాకు దానికి కృతజ్ఞత చేసుకుంటూ ఇది మీటింగ్. ఇప్పుడు ఇది మా ప్రెస్ మీట్. మీకు ఏమైనా ఉంటే డౌట్ ఉంటే కూడా అడగండి. ఎవరు డీసీసీ ప్రెసిడెంట్ గారు నల్గొండ జిల్లాలో అన్ని దగ్గర చాందక్లో ప్రోగ్రాం ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉన్న బిజీలు ఉంటుంది. వాళ్ళు ఒక ప్రోగ్రాం తీసుకొని జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు. మేము ఆల్రెడీ 1 ఇయర్ కింద మా ప్రోగ్రాం ఉంది కాబట్టి మా ప్రోగ్రాం ఏదైతే గత సంవత్సరం డిజైన్ చేసుకున్న ప్రకారం దాని ప్రకారం మేము ముందుకు పోవడం జరిగింది. వాళ్ళకి 6 కాన్స్టిట్యూన్స్ ఉంటాయి, చాలా ప్రోగ్రాం ఉంటాయి కాబట్టి వాళ్ళు జెండా కార్యక్రమం చేసుకుని వాళ్ళ కార్యక్రమాలు చేసి మేము కూడా పార్టీ స్ట్రెంత్ కొరకే చేస్తాం. ఇది ఎవరో వ్యక్తిగత మైలేజ్ కొరకు కాదు, వ్యక్తిగత కాదు, ఇది ఓన్లీ నల్గొండ నియోజకవర్గం ఆధ్వర్యంలో చేయడం జరిగింది. వాళ్ళ జిల్లా ప్రోగ్రాంలో ఏమైనా తీసుకుంటే పార్టీ పిలిపించింది కాబట్టి మేము దాని ప్రకారం చేసుకుంటూ పోయినాం. దానిలో భాగంగానే మేము చేసాం తప్ప ఎవరి మీద లేదు. ఎవరి ప్రోగ్రామ్ అయినా ఇదో మీకు గతంలో 100 ప్రోగ్రాం చేసాం. ఆయన వచ్చిన శంకరనాయకన్న రాకుండా కూడా మేము చాలా ప్రోగ్రాం చేసాం. అప్పుడు డిసిప్లిన్ ప్రతి ఒక్క దగ్గర పాల్గొనలేదు కాబట్టి టైం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ ప్రోగ్రాం వాళ్ళు చేసుకుంటారు, మా ప్రోగ్రాం మేము చేసుకుంటాం. వాళ్ళు నువ్వు గుమ్మలమోంటి అనే వ్యక్తి శేషం శంకరనాయకన్న వచ్చి కలిసి మా ప్రోగ్రాంలో మాతో ఉన్న టీం అంతా కలిసి పని చేసినాం. ఆయన 20 మందితో జెండా పట్టుకొని తిన్నాడు. ఈయన కూడా పార్టీలు ఉంటారు ఆ రోజు. మరి ఇక్కడ ప్రోగ్రాం అడగా అవ్వలేదు కదా. అవన్నీ అనుకోవద్దు మీరు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీలో ఎవరు పనాలు చేసుకుంటూ పోతుంటారు, ఎవరు బాధ్యత వాళ్ళు నిర్వహిస్తుంటారు. అంటే ఎట్లుంటుందంటే మీకు ఒక విషయం చెప్తున్నా. 26 జనవరి వస్తుంది, ఇంటికో జెండా ఎగరేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినం వచ్చేది. యూత్ కాంగ్రెస్ ఎగరేస్తుంది, ఎన్ఎస్సీ ఎగరేస్తుంది, టౌన్ కాంగ్రెస్ ఎగరేస్తుంది, జిల్లా కాంగ్రెస్ ఎగరేస్తుంది, ఎమ్మెల్యే గారు ఎగరేసుకుంటారు. ఇంకెవరైనా మార్కెట్ కమిటీ ఆయన ఎగరేసుకోవచ్చు. పార్టీ ప్రోగ్రామ్ అయిన ఇష్టం చేసి మండల పార్టీ దిశ ఎగరేసుకుంటారు. ఎవరైనా ఎగరేసుకుంటారు. 2 ప్రోగ్రాంలు 2 జెండాలని ఉండదు. మా వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మనందరం కలిసి కోమటిరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నాం, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. మా పిలుపు మా నిర్ణయం అది, నా నిర్ణయం కూడా అది. నాకు పదవి రాకున్నా వచ్చిన ఇదే గుర్తింపే ఎక్కువ నాకు. నిన్న ప్రోగ్రాంతో నేను సక్సెస్ అయినా అనేది నేను అనుకుంటున్నా. నా వరకు తృప్తిపడ్డా, మా వాళ్ళందరూ తృప్తిపడ్డారు. నేను పొద్దున్న ఏమనుకున్నాం అంటే అందరం కలిసి రమేష్ బాయికి కలిసి కానీ అన్న కంగ్రాట్స్ అని చెప్తారు. వేరే వాళ్ళు కూడా హోటల్ దగ్గర పోయి టిఫిన్ చేస్తే పోయినా అన్న ఎందుకు చెప్తున్నారు. ఇదివరకు కూడా ప్రోగ్రామ్ చాలా చేసాం. నిన్ననే ఎందుకు చెప్తున్నారు అంటే నిన్న ప్రోగ్రామ్ అంత సాటిస్ఫై అయ్యే విధంగా, పబ్లిక్ కూడా నచ్చే విధంగా చేసాం. అందరికీ నమస్కారం. నిన్న కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ నియోజకవర్గంలో, స్థానిక నల్గొండ పట్టణంలో పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యువ చైతన్య ర్యాలీ అని చెప్పేసి ఒక ర్యాలీని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత క్లాక్ టవర్ సెంటర్లో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా పూర్తయినందుకు ముఖ్యంగా నల్గొండ పట్టణంలోని వార్డు కౌన్సిలర్లకు కానివ్వండి, మండల ప్రెసిడెంట్లకు కానివ్వండి, కొత్తగా గెలిచిన సర్పంచ్లకు కానీ, అదేవిధంగా
నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా, కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే మామూలుగా ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదైనా ర్యాలీ చేయాలంటే బైక్ ర్యాలీ పెడతారు, ఎందుకంటే ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అని. ఇంకోటి పాదయాత్ర చేస్తే ఒక అర కిలోమీటర్ లోపు కంప్లీట్ చేస్తారు. కానీ నిన్న అన్ని వేల మంది నల్గొండ పట్టణం మొత్తం 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేస్తూ మళ్ళీ మీటింగ్ అయిపోయేంత వరకు క్లాక్ టవర్ సెంటర్లో బహిరంగ సభనంతా కూడా విని, అందరి పెద్దల స్పీచెస్ కూడా విని, మీటింగ్ పూర్తయ్యేంత వరకు ఎవ్వరు కూడా కదలకుండా ఆడ కూర్చున్నారు. అదే మా విజయం. ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్ననే మా కాంగ్రెస్ పార్టీ పుట్టినరోజు సందర్భంగా 140వ పుట్టినరోజు సందర్భంగా క్లాక్ టవర్ సెంటర్లో గుమ్మల మోహన్ రెడ్డి గారు, బుర్రి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి ఆదేశానుసారము భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. యువ చైతన్య యాత్ర, కనివిని ఎరగని యాత్ర, 5 కిలోమీటర్ల యాత్ర జరిగింది. దానికి మా తిప్పర్తి మండల ప్రజలు అత్యధిక పాల్గొని, కుటుంబ సభ్యులందరూ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ మరియు కాంగ్రెస్ అభిమానులు, ఇతర పార్టీల అభిమానులు కూడా మా పార్టీకి ఆకర్షించి అత్యధిక సంఖ్యలో పాల్గొన్న తిప్పర్తి మండల ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఊపు రాబోయే స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి. దానికి కూడా ఇదే ఊపుతోటి మేము అందరం అనుకుంటున్నాం ఒకటే. నిన్న జరిగిన బహిరంగ సభలే ఊపు మాకు తెలిసింది. రేపు పోటీ చేయడానికి ఇతర పార్టీల వాళ్ళు ముందుకు రారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు అభివృద్ధి కార్యక్రమాలు పట్టణ ప్రజలకు కానీ మండల. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయ స్వామివారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు జిఎస్ స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ఆదివారం శ్రీ భాష్యకార సిద్ధాంత పీఠాధిపతులు అనంత శ్రీ విభూషిత శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయ స్వామివారు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు జిఎస్ స్వామివారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ మూర్తులను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిఈఓ దోర్బల భాస్కర్ శర్మ, ఏఈఓ గజవెల్లి రఘు, ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు, ఉప ప్రధాన అర్చకులు శ్రీధరాచార్యులు, మంగళగిరి నరసింహమూర్తి, లక్ష్మణాచార్యులు, అర్చకులు శ్రీకాంతాచార్యులు, సిద్ధార్థాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్రమైన ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారిని సేవించుకోవాలని వచ్చానని తెలిపారు. యాదాద్రి పంచనారసింహ క్షేత్రం బ్రహ్మాండంగా ఉందని కొనియాడారు.
భగవద్బంధువులారా, మన యాదగిరిగుట్ట యాదాద్రి అని ప్రసిద్ధి ఎక్కినటువంటిది మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా చాలా ప్రసిద్ధించినటువంటి యాదాద్రి క్షేత్రం అత్యంత వైభవపేతంగా నరసింహస్వామి వారి యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారు, అలాగే యోగ నరసింహస్వామి వారు, అలాగే గండపేరుండ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి మన తెలంగాణ రాష్ట్రం, అలాగే మన భారతదేశం అన్నీ కూడా పూర్ణాలై వారి యొక్క అనుగ్రహ విశేషం చేత సుభిక్షంగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మన భారతదేశం అంతా కూడా శాంతితో నెలకొలనేది, ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు లేకుండా సుఖమయంగా భారతదేశం అన్ని దేశాల్లోకెల్లా మన ప్రపంచానికి ఒక గురువుగా మన భారతదేశం నిలబడాలి అని, దానికి నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంగా నేను మనం ప్రార్థిస్తున్నాం. అలాగే పవిత్రమైనటువంటి ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో మనంతా కూడా నారాయణుని వ్రతం చేసి ఆరాధన చేస్తాం. ఈ వ్రతాన్ని మనందరికీ కూడా గోదామ్మ వారు అనుగ్రహించారు. ఆ గోదా తల్లి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షంతో మనం అందరం కూడా ఈ పవిత్రమైన ధనుర్మాస కాలంలో విష్ణు ఆలయాన్ని సేవించుకొని అందరూ కూడా చక్కగా విష్ణు ఆరాధన చేస్తారు. ఈ ధనుర్మాసంలో వ్రతం చేయడానికి మన అమ్మ గోదాదేవి మనందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలిచి పరమాత్మ గురించి వ్రతం ఎలా చేయాలి, ఏ విధంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలో చూపించింది. తాను ఆచరించి మనందరం కూడాను ఆ గోదా తల్లిని అనుసరిస్తూ ఒక వ్రతాన్ని కూడా చేసుకునేటువంటి అద్భుతమైనటువంటి కాలం. ఈ కాలంలో ఇక్కడ యాదాద్రిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క, యోగ నరసింహస్వామి వారి యొక్క, జ్వాలా నరసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోవటం కోసం ఇక్కడికి రావడం జరిగింది. చక్కని దర్శనం చేసుకున్నాం, చాలా సంతోషిస్తున్నాం. చాలా వైభవంగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. దాంతోపాటుగా భక్తులందరూ కూడాను చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రాబోయేటువంటి మార్చి 27వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు శ్రీ మహాలక్ష్మి యాగం, లక్ష్మీ అమ్మవారు అవతరించినటువంటి రోజును పురస్కరించుకొని మన తెలంగాణలో మిర్యాలగూడ పట్టణంలో జరగబోతోంది. అత్యంత వైభవపేతంగా పాలసముద్రంలో నుంచి అమ్మ లక్ష్మీదేవి ఆవిర్భవించి వెంటనే శ్రీమన్నారాయణని కళ్యాణం చేసుకున్నది కనుక అమ్మ పుట్టినరోజు, పెళ్లి రోజు రెండు కూడా ఒకే రోజు వస్తాయి. ఆ రోజును పురస్కరించుకొని మహాలక్ష్మి యాగం చేయటం జరగబోతోంది. మార్చి 27 నుంచి ఏప్రిల్ 1 దాకా ఈ యాదాద్రిలోని దానికి సంబంధించిన ప్రకటన ఇస్తున్నా. అందరూ కూడాను తప్పనిసరిగా ఆ రోజుల్లో పాల్గొని అమ్మ యొక్క, స్వామి యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రలు కావచ్చు. జై గోవింద. ఈరోజు గొర్రెల, మేకలకు నట్టల నివారణ క్యాంపెయిన్ నేలపట్ల లింగోజిగూడెం గ్రామంలో జరిగింది. ఈ క్యాంపెయిన్లో గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ పాల్గొని అన్ని గ్రామాలకు సంబంధించిన గొర్రెల, మేకల పెంపకందారుల ప్రభుత్వం ద్వారా వచ్చిన నట్టల నివారణ మందులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు.
ఈరోజు గొర్రెల మేకలకు నట్టల నివారణ క్యాంపెయిన్ నేలపట్ల లింగోజిగూడెం గ్రామంలో జరిగింది. ఈ క్యాంపెయిన్లో గొర్రెల మేకల పెంపకందారులు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షులు బండారు నరసింహ పాల్గొని అన్ని గ్రామాలకు సంబంధించిన గొర్రెల మేకల పెంపకందారులు ప్రభుత్వం ద్వారా వచ్చిన నట్టల నివారణ మందులు అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకదారులు సంఘం చౌటుప్పల్ మండల కార్యదర్శి కొండే శ్రీశైలం, మండల అధ్యక్షులు భీమనగోని బాలరాజు, మండల పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ రెడ్డి, నేలపట్ల సర్పంచ్ మరియు గంగాపురం వసంత గణేష్, అదేవిధంగా ఉప సర్పంచ్ చిన్నం బాలరాజు, వార్డ్ మెంబర్స్ గుర్రం ప్రమోద్, శ్యామ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి, బ్రాహ్మిణి సొసైటీ అధ్యక్షులు చిన్న ముత్యాలు, చిన్నప్ప లింగోజిగూడెం గ్రామంలో పెంపకందారులు ఎర్రగోని చంద్రయ్య, లక్ష్మమ్మ, స్టాఫ్, విఎల్ఓ వెంకటేశ్వర్లు, ఓఎస్ దినేష్, విఐ భవానీ నాయకులు కిష్టయ్య, వెంకటేష్, జంగయ్య తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద సమావేశం నిర్వహించారు. ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో సోమవారం అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవైశ్య భవనం వద్ద సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆలేరు ప్రజలకు హామీ ఇచ్చిన ప్రకారం త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిన సందర్భంగా ఎమ్మెల్యేకు మా అఖిలపక్ష కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలిపారు. వారు మాట్లాడుతూ త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య వెంటనే ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం, కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మొరిగాడు చంద్రశేఖర్, కేమిడి ఉప్పలయ్య, కల్లెపు అడవయ్య, ఎలుకల వెంకటేష్, ఎండి సలీం, సముద్రాల సత్యం, కామిటికరి అశోక్, బేతి కృష్ణ, హరి, ఇక్కడి శ్రీనివాస్, పంపరు లక్ష్మీనారాయణ, మధు, పాసికంటి శ్రీనివాస్, రాచకొండ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు అఖిలపక్ష కమిటీ సమావేశానికి విచ్చేసిన అఖిలపక్ష కమిటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం నిన్న యాదగిరిగుట్టలో మన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారి నివాసం వద్దకు వెళ్ళి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం చర్చించడం జరిగింది. దాని మీద అతను వెంటనే స్పందించి ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఈరోజు త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కోరడం పట్ల మన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సమావేశం సందర్భంగా మా కమిటీ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాము. అలాగే త్వరలో ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి ఈ సమావేశం ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. మరియు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటైనంత వరకు కూడా మా ఉద్యమ కార్యక్రమాలు నిర్వహిస్తాము. అలాగే ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయింది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు నిర్వహిస్తున్నాము. ఉద్యమాల ఫలితంగానే ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే లాభాలేంటి? ఆలేరు రెవెన్యూ డివిజన్ పరిధిలో దాదాపు 5 మండలాల ప్రజలు, 96 గ్రామాల ప్రజలు ఆలేరుకు నిత్యం వస్తుంటారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ శాఖ కార్యాలయాలు కూడా 23 కార్యాలయాలు వస్తాయి. కొందరికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా రెవెన్యూ డివిజన్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే రెవెన్యూ డివిజన్ అధికార ప్రకటన వచ్చేంత వరకు కూడా మేము ఉద్యమాలను కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ నేను ప్రకటించాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో మేము మరిన్ని ఉద్యమాలు దీని సాధన కోసం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు చీఫ్ బీర్ల ఐలయ్య గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని
మాట్లాడడం ఏదైతుందో ఆలయ ప్రాంత ప్రజలంతా హర్షిస్తూ ఉన్నాం. వారికి ప్రత్యేక ధన్యవాదాలు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ డిమాండ్ చేస్తూ అందరి తరఫున ఐలయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గొప్ప విషయం, ఆ క్రెడిట్ మాత్రం బీర్ల ఐలయ్య గారికే దక్కుతుంది. ఇప్పటి ప్రస్తావన తీసుకురావడం కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఆలేరు రెవెన్యూ డివిజన్ కమిటీ నుండి అయినా వ్యక్తిగతంగానైనా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఆయన అల్పెరగాడు అలసిపోకుండా మనకు రెవెన్యూ డివిజన్ తీసుకొస్తున్న నమ్మకం, పూర్తి నమ్మకం ఉన్నది. మీరు ఎలాంటి అపోహలు పోవద్దు. ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ సాధించి తీర్థం. ఆయననే పెద్ద ఎత్తున మనం సంబరాలు చేసుకుంటందుకు కూడా ముందుండాలని కూడా ఈ సందర్భం తెలియదు. నేనైతే అనుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఈ శీతాకాల సమావేశంలో ఖచ్చితంగా ఈ వార్త వస్తుందని నేనైతే భావిస్తా ఉన్నాను. రెవెన్యూ డివిజన్ విషయం అసెంబ్లీలో స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తొందరలో గెజిట్ రిలీజ్ చేయాలని ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటాం. ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రెవెన్యూ ప్రకటిస్తే మా వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆధ్వర్యంలో రెవెన్యూ ప్రకటిస్తే చిరస్మరణగా పేరు నిలిచిపోతుంది. దానివల్ల మా వ్యాపార సంఘాలు కూడా అభినందనలు తెలియజేస్తూ రెవెన్యూ డివిజన్ కావాలని పోరాటం చేసినటువంటి ప్రజా ఉద్యమాల ఫలితంగా నేడు అసెంబ్లీలో బీల ఐలన్న గారు ఆలేరు రెవెన్యూ డివిజన్ కావాలని ప్రస్తావించడం ఐలన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రస్తావన యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె సంతోష్ గౌడ్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రఘునాథపురం గ్రామాన్ని మండలంగా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని రఘునాథపురం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పల్లె సంతోష్ గౌడ్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని తెలిపారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న రఘునాథపురం గ్రామాన్ని మండలం చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయని అన్నారు. అనంతరం మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. రాజాపేట మండలం రఘునాథపురం గ్రామం మాది మేజర్ గ్రామ పంచాయతీ, దాదాపు 3,500 ఓట్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ. ఇక్కడ నన్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మరి ఈ గ్రామ ప్రజలు నా పైన ఎంతో నమ్మకం ఉంచి దాదాపు 605 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. ఖచ్చితంగా నేను ఈ గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, నా పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానివ్వనని, ఖచ్చితంగా నేను ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా నెరవేర్స్తానని, అందరికీ కూడా 24/7 ఎలాంటి ఇబ్బంది ఉన్నా నేను అందుబాటులో ఉంటానని కూడా నేను హామీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ గ్రామానికి నేను పదవి లేకున్న గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమంలో నా భాగస్వామ్యం ఉన్నది. అంతేకాదు ఇప్పుడు ఖచ్చితంగా రానున్న 5 సంవత్సరాల్లో నాకు సాధ్యమైనంతగా అభివృద్ధిలో ఈ రఘునాథపురం గ్రామాన్ని జిల్లాలో ముందుకు తీసుకెళ్తానని నేను మాట ఇస్తున్నాను. మరొక విషయం ఏంటంటే, గతంలో మా గ్రామం మండలం కావాలని చెప్పేసి దాదాపు 400 రోజులు దీక్ష చేయడం జరిగింది. మరి అప్పుడు గత ప్రభుత్వంలో వీలు కాలేదు. మరి ఈ రోజు ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, గతంలో దీక్ష స్థలిని సందర్శించినప్పుడు కూడా మా ప్రభుత్వం వచ్చినటువంటి అయితే వెంటనే మేము రఘునాథపురం మండలం చేస్తానని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరి 2 సంవత్సరాలు గడుస్తున్న మండలం అనేటువంటి ఊసే ఇప్పటివరకు వాళ్ళు చెప్పడం లేదు. కాబట్టి ఖచ్చితంగా మా గ్రామాన్ని మండలం చేసేంత వరకు కూడా మేము పోరాడతామని, గతంలోనే మా మండలంలో విలీనం కావడానికి దాదాపు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 12 గ్రామాలు కూడా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే మాట వాళ్ళు ఎలక్షన్స్ ముందు ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోవాలని, లేని పక్షంలో మరొకసారి దీక్ష కూడా మేము సిద్ధపడతామని కూడా మేము చెప్తున్నాము. ఇకపోతే గ్రామ అభివృద్ధి విషయంలో మాకు ఎన్నో ఛాలెంజెస్ ఇప్పుడు మా ముందు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా ఉన్నటువంటి అవసరం ఏంటంటే, ఏదైతే మెయిన్ రోడ్ ఉందో దానికి 2 సైడ్ డ్రైనేజ్ అవసరం ఉంది.
ఆ డ్రైనేజ్ కూడా చేపిస్తానని మాట ఇచ్చారు. దాదాపు 2 కోట్ల రూపాయలతో ఆ డ్రైనేజ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాము. అంతేకాకుండా ఈ గ్రామంలో మరొక 2 కోట్ల వరకు సీసీ రోడ్లు అవసరం ఉన్నది, వాటిని కూడా పూర్తి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము. ఇంకా ముందట కూడా మేము ఈ గ్రామ అభివృద్ధి కోసము 1 రూపాయి ఎవరు ఫండ్ ఇస్తారని వారి దగ్గరికి వెళ్ళి మేము ఖచ్చితంగా మా విన్నపాన్ని విన్నవిస్తామని, గ్రామ అభివృద్ధి కోసము ఎంత దూరమైనా వెళ్ళి ఫండ్స్ ఈ గ్రామానికి నిధులు వచ్చేలా మేము ప్రయత్నం చేస్తానని కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆలేరు మండల కేంద్రంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా క్రైస్తవులకు ప్రేమ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవులతో కలిసి ప్రేమ విందులో పాల్గొన్నారు. ఆలేరు మండల కేంద్రంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అధికారికంగా నిర్వహించిన వేడుకలలో భాగంగా క్రైస్తవులకు ప్రేమ విందు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్డీఏ నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రైస్తవులతో కలిసి ప్రేమ విందులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు తహసీల్దార్ ఆంజనేయులు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యాంజనేయ ప్రసాద్ తదితర అధికారులు పాల్గొని క్రైస్తవ సమాజానికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ నాగిరెడ్డి మాట్లాడుతూ క్రైస్తవులు దేవునిపై అపారమైన విశ్వాసంతో జీవిస్తారని అన్నారు. ప్రపంచ చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించి గుర్తించే స్థాయిలో యేసుక్రీస్తు మహత్వం ఉన్నదని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, క్షమ, సేవాభావం నేటి సమాజానికి ఎంతో అవసరమని తెలిపారు. అలాగే అన్ని మతాలు సమానత్వాన్ని, ఐక్యతను బోధిస్తాయని, పండుగలు ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రభుత్వం తరఫున అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తున్నామని, మైనారిటీ వర్గాల అభివృద్ధికి అవసరమైన అన్ని సహాయాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ పెద్దలు, పాస్టర్లు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రేమ విందు కార్యక్రమం అనంతరం క్రిస్మస్ వేడుకలు ఆనందోత్సవాలతో కొనసాగాయి. ఎందుకంటే క్రిస్మస్ పండుగ అయిపోయింది కాబట్టి థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అనుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా ముందు జరుపుకునేది మనం ప్రతి సంవత్సరం కూడా, కాకపోతే ఈసారి మనకు సమయం లేకపోవడం వల్ల మీ అందరి కోరిక మేరకు, ఎందుకంటే కమిటీ సభ్యులందరూ కూడా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సమావేశం పెట్టినప్పుడు ఎట్లా 23, 24 తారీఖులలో మేము బిజీగా ఉంటాం. ఎందుకంటే బంధువులు వస్తారు, ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, కాబట్టి టైం దొరకదు. కాబట్టి తర్వాత మా అనుకూలమైనటువంటి సమయంలో మేము పెట్టుకుంటామని చెప్పి వాళ్ళే కమిటీ వాళ్ళు కూర్చొని నిర్ణయం చేసుకొని ఈరోజు ఆలేరు కాన్స్టిట్యున్సీ మొత్తంలో మండల వారీగా మేము ప్రోగ్రామ్ చేసుకుంటామని చెప్పి ఆలేరు కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 8 మండలాలలో ఏ మండలానికి ఆ మండలమే ప్రోగ్రాం నిర్వహణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆలేరులో కూడా మనం ఈ ప్రోగ్రాం నిర్వహించుకుంటాము. కొంత ఆలస్యమైంది. అయితే మనం హిస్టరీలో చూసుకున్నట్టయితే క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం అని ఉంటుంది. ప్రతిసారి మనం చూసుకుంటూ ఉంటాం. అంటే క్రీస్తు పుట్టిన కానించే అంత ముందున్నటువంటి ప్రపంచం మొత్తం చూసినట్టయితే దాంట్లో మనం క్రీస్తుకు పూర్వం ఏం జరిగింది, క్రీస్తు శకం తర్వాత ఏం జరిగిందని మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా క్రీస్తు జననం సంబంధించి కూడా ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా ఏ విధంగా ప్రజలని ఏ విధంగా వాళ్ళని ప్రేమలోకంలోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా వారిని ఉన్నటువంటి దాని నుంచి పాప మార్గం నుంచి పుణ్య మార్గంలో తీసుకెళ్ళాలి, ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన యొక్క పాపములను కడిగివేయడానికి మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. అన్ని కూడా ఇరుగు పొరుగు వారిని ప్రేమించండి అని చెప్తారు. ఇరుగు పొరుగు వారి మనం ఎప్పుడైతే మనం తప్పు చేయమని ఎక్కడా చెప్పారు, అబద్ధం ఆడమని చెప్పారు, దొంగలించమని చెప్పారు, అబద్ధం ఆడండి అని చెప్పారు. హత్య ప్రార్థింపగ దయచేయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా.
హెడ్లైన్స్ మరోసారి. నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. దివంగత మాజీ ఎమ్మెల్యే రాంగ్యా నాయక్ మిరాయిగూడలో ఘన నివాళి. ఉత్తర ద్వార దర్శనోత్సవానికి భారీ ఏర్పాట్లు నిర్వహించిన అధికారులు. పెద్దకాపర్తి ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. యువ చైతన్య ర్యాలీతో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టింది. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న శ్రీ త్రిదండి శ్రీరామచంద్ర రామానుజీయ స్వామి. గొర్రెల మేకలకు నట్టల నివారణ క్యాంపెయిన్ నిర్వహించిన వైద్యాధికారులు. అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్యవేశ భవనం వద్ద సమావేశం. రఘునాథపురం గ్రామాన్ని వెంటనే మండలంగా ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ పల్లె సంతోష్ గౌడ్ డిమాండ్. ఆలయంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అధికారికంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న డిఆర్డీఏ నాగిరెడ్డి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.